కైలాసగిరి గుహలు కర్ణాటకలోని చింతామణి అంటే చిక్బాలాపూర్ జిల్లా సమీపంలో ఉన్న కైలాసగిరి గుహాలయం అని పేరు. ఇక్కడ పురాణ నేపథ్యం మరియు ఆధునిక శిల్పకళ నైపుణ్యాల అద్భుత సమ్మేళనం అయితే మనం చూడొచ్చు. పాండవులు వనవాస కాలంలో ఇక్కడ ఉన్నారని, భీముడు బకాసురుడిని సంహరించాడని ప్రతీతి. 1990లో శ్రీ చౌడా రెడ్డి ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ గుహాలయం భూగర్భ ఆలయంగా విస్తరిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది శివుని అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధి యాత్రా స్థలం. స్థానిక నమ్మకాల ప్రకారం ఈ కొండపై పాండవులు తమ అజ్ఞాతవాసంలో కొంతకాలం గడిపారు. దీనిని భీమ బకాసుర బెట్ట అని కూడా పిలుస్తారు. 1990లో శ్రీ చౌడారెడ్డి శిల్పి గణపతి మరియు ఇతరుల కృషితో ఈ కొండను తొలిచి గుహాలయాన్ని మరియు లోపల భూగర్భ భాగాలను నిర్మించారు. బెంగళూరు నుండి సుమారు 70 నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి కాలినడకన సుమారు 500 మీటర్లు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కొండ చుట్టూ ప్రకృతి సౌందర్యంతో ప్రశాంతమైన శివారాధనకు అనుకూలమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఈ ఆలయం పౌరాణిక కథలను ఆధునిక సాంకేతికతో జోడించి కళ్ళకు కట్టినట్టు శిల్పకళ అయితే చూపుతుంది. కైలాసగిరి గుహల్లోని ఏ శిల్పకృతి మీకు బాగా నచ్చిందో మీరు చూసింటే కింద కామెంట్ అయితే తెలియజేయండి. బయట నుండి మనకు గుడి చూడటానికైతే ఇలా కనిపిస్తుంది, ఒక పెద్ద కొండరాయి. మనం దూరం నుండి చూస్తే ఈ కైలాసగిరి బెట్ట ఈ విధంగా కనిపిస్తుంది. దారిలో మనం వెళ్తున్నప్పుడు చిన్నపాటి లేక్ కూడా వస్తుంది. మీరు ఈ గుడిని సందర్శించింటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ధన్యవాదాలు.